అప్పట్లా పార్టీ లేదు బొక్క లేదు అని అచ్చెన్నాయుడు అన్నాడు యాదికున్నదా. ఆ తర్వాత ఇంకా వాళ్ళ పార్టీ వాళ్ళే చాలా మంది రకరకాల సందర్భాలల్లో అదే మాట అన్నారు అనుకోండి, అది వేరే విషయం. కానీ అయితే ఇప్పుడు అదే మాటను జర అక్షరాలు అటు ఇటు కావచ్చు కానీ జనసేన క్యాడర్ అంటున్నది. మొత్తం టీడీపీ క్యాడర్ మొత్తం నీరు గారిపోయిందండి. ఇన్నరా టీడీపీ క్యాడర్ మొత్తం నీరు గారిపోయిందని అలనాడు అచ్చెన్నాయుడన్న పార్టీ లేదు బొక్క లేదు అన్న మాటను మళ్ళొక్కసారి గుర్తు చేసింది. కాకపోతే అచ్చెన్నాయుడు టీడీపీలనే ఉండి ఈ మాట అన్నాడు, ఈమె మాత్రం జనసేనలుండ అన్నది. మిగిలిందంతా సేమ్ టు సేమ్. అట్లనే ఇంకా ఏమన్నదో ఇనుండ్రి. నేనున్నాను అని చెప్పి ఒక పెద్దన్న పాత్ర పోషించి కళ్యాణ్ గారు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని పొత్తుల గురించి ప్రకటించారు. టీడీపీ ఢీలా పడింది కాబట్టి పవన్ కళ్యాణ్ జాకీ లేచి లేపేతందుకు నేనున్నా అని పొత్తు పెట్టుకున్నాడట. లేకపోతే పొత్తు పెట్టుకోకపోవునట. మరి ఎవరు పెట్టుకోమన్నారో ఈమెకే తెలవాలే. అయినా మేడం రెండు ప్రశ్నలు. పక్కపార్టీ డీలా పడ్డదని అంటున్నారు. అలాంటి టైంలా మీరే ఆ స్థానాన్ని కైవసం చేసుకొని ఏదో ఒక రోజన్నా అధికారంలోకి రావాలని ఆరాట పడాలి కానీ వాళ్ళతోని కలుసుడేందన్నట్టు దీన్ని ప్యాకేజీ మహిమనే అనరా. అట్లనే ఇక రెండో మాట ఏందంటే, టీడీపీకి బలం ఏం లేదు అనుకుంటేనే వాళ్ళతోని కలుస్తున్నారంటే మీకు కూడా ఇక్కడ ఏం బలం లేదని ఒప్పుకున్నట్టే కదా. అందుకే గుంపు కడదామని చూస్తున్నారా ఎట్టా? అంతే కదా. అయినా పొత్తులుండి కూడా ఇట్లా టీడీపీ అంతా తుస్సే ఏం లేదు అని బయటికే చెప్తున్నారంటే మీ నిజాయితీకి శెబ్బాష్ అనాలే. మొత్తానికైతే టీడీపీ చాలా వీక్ ఉన్నదని జనసేనోళ్ళే చెప్తున్నారంటే అర్థం కావాలే గ్రౌండ్ లెవెల్లో సైకిల్ టైర్లకు ఎంత పెద్ద బొక్కలు పడ్డాయి అనేది.